లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థలో చేరి మోసపోయామని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. సంస్థ నిర్వాహకులు మాయమాటలు చెప్పి తమను మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ చైర్మన్ దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడని బాధితులు తెలిపారు. పోలీసులు దుర్గాప్రసాద్ భార్య, సంస్థ సీఈఓ నండూరి శివానీని స్టేషన్లో విచారిస్తున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ అనే సంస్థ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి 9% ఇస్తాము ప్రతి నెల అనేటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చి ఆ స్కీమ్లో మమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారండి. కట్టిన వాళ్ళకి ప్రతి నెలాఖరికల్లా అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే ముందే పడేలా అలా వాళ్ళు వ్యవహరించి మమ్మల్ని నమ్మించారండి. పర్సనల్ వడ్డీ లోన్లే కానివ్వండి, బయట చేబదులు తెచ్చుకున్నవి కానివ్వండి, రకరకాలుగా ఇళ్లను సైతం తాకట్లు పెట్టి తెచ్చి కట్టారండి. నేను కట్టిన 6 లక్షలు కాకుండా నేను నలుగురికి చెప్పి కట్టించింది 80 లక్షల వరకు కట్టించానండి. మా మీద ఒత్తిడి వస్తుందంటే మా పరిస్థితి ఏంటనేది తెలియట్లేదు. వాళ్ళ పేర్లు చెప్పి సూసైడ్ చేసుకొని ఆయన దగ్గర ఆయన చూసుకున్నాడండి. ఆయన తర్వాత ఫైనాన్షియల్ మొత్తం డీల్ చేసినటువంటి వాళ్ళ ఆవిడ శివాని, ఎవరైతే సీఈఓగా వ్యవహరించారో నండూరి శివాని, ఆవిడ ప్రస్తుతం ఇప్పుడు ఎవరికి అందుబాటులో లేదండి. మాకు న్యాయం చేసి పెట్టమని అడగడానికి ఈరోజు విస్సన్నపేట పోలీస్ స్టేషన్కి వచ్చామండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని సంస్థలో 2004 ఆగస్టులో జాయిన్ అవ్వడం జరిగిందండి. జరిగిన తర్వాత నేను ఇన్వెస్ట్ చేయడం, నా ద్వారా కొంతమందిని కట్టించడం జరిగింది. అసలు సంస్థ సీఈఓ ఎవరైతే మాతో కట్టించుకున్నారో శివాని అన్న ఆవిడ, ఎవరైతే ఈ అమౌంట్స్ మేము వేయడమే కానీ మేము కట్టినప్పుడు ఆవిడ రసీదులు ఇవ్వడం కానీ బాండ్స్ ఇవ్వడం కానీ చేశారో ఆవిడైతే అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదండి. ఆయన ఏమో సూసైడ్ చేసుకున్న మేము ప్రెజర్ పెట్టడం వల్ల చనిపోయామని చెప్పడం అది మాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. 5 నెలల నుంచి మేము డబ్బులు తీసుకోకుండా వెయిట్ చేస్తుంటే చివరికి మా పేర్లు చెప్పడం అనేది మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అందుకని చెప్పి మేము పోలీసులు ఆశ్రయించామండి న్యాయం చేయమని చెప్పి. కానీ ఇప్పుడు ఈవిడ పరారయ్యి దగ్గరగా 4 రోజులు అవుతుంది.